బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలోని ఋషికొండలో గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన ప్యాలెస్ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశంపై మంత్రుల కమిటీ దృష్టి పెట్టింది. కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులైన పయోల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రస్తుతం ఆ భవనాన్ని పరిశీలిస్తున్నారు. ఋషికొండ ప్యాలెస్ ను ఎలా వినియోగించాలి అనే అంశంపై వారు చర్చిస్తున్నారు. ఈ భవంతులను ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలా లేదంటే ప్రైవేటు సంస్థలకు అప్పగించాలా అనేది ఇప్పటికీ తేలకపోవడంతో మంత్రివర్గ ఉపసంఘం కాసేపట్లో విశాఖలో భేటీ అవుతుంది. భవనాలను ఎలా వినియోగించాలి, బహిరంగ వేలం ద్వారా అప్పగించాలా అనే అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ ఫోన్ ద్వారా అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, ఋషికొండలో నిర్మించిన మరి ఈ భవనాల వినియోగంపై కమిటీ ఇప్పటి వరకు ఏ ఎంపికలను పరిశీలిస్తుంది? నిర్మాణం చేపట్టాలి, దీన్ని ఏ విధంగా లీజు కేటాయించాలని దాని మీద కూడా ప్రజెంట్ అయితే మంత్రులతో కూడా చర్చ జరుగుతుంది. దాదాపు 452 కోట్ల ప్రజాధనం గత ప్రభుత్వం దీనిపై మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ ఫోన్ ద్వారా అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, మరి ఋషికొండలో నిర్మించిన ఈ భవనాలను ప్రజెంట్ అయితే ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించడమా లేదా మరి ప్రైవేటు సంస్థలకు అప్పగించడం మధ్య మరి కమిటీ ఏ అంశాలని ప్రధానంగా పరిగణనలోకి తీసుకోబోతుంది? గుడ్ ఈవినింగ్ పావని. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో విశాఖలోని ఋషికొండలో నిర్మించిన విలాసాల భవనాలు భవిష్యత్ సంబంధించి ఇప్పటికి కూడా పూర్తిస్థాయి ఉత్కంఠ వీడలేదని చెప్పొచ్చు. అయితే ఈ రోజు ఆ మంత్రుల కేబినెట్ సబ్ కమిటీ కూడా సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి దీన్ని ఏ విధంగా వినియోగించాలి, దాదాపు 452 కోట్ల ప్రజాధనంతో నిర్మాణం చేపట్టి ఎవరికి దేనికి ఉపయోగం లేని దానిగా దాన్ని అక్కడ కట్టడం చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి కూడా గతంలో దీనికి సంబంధించి
అనేక నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా వినియోగించాలి, ఆ టూరిజం పరంగా వినియోగించాలా, లేకపోతే దీన్ని ఏ విధంగా ఈ భవనాన్ని వినియోగించాలని చెప్పి కూడా గతంలో అనేక మార్లు దీనికి సంబంధించి మీటింగ్ కూడా జరిగింది. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు కూడా 3 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ కూడా ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించి మంత్రులు పయ్యావుల కేశవులు, కందుల దుర్గేష్, అదేవిధంగా విశాఖపట్నం ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి నేతృత్వం ఈ కమిటీ ఇప్పటికే ఇప్పటి వరకు 5 సార్లు అయితే సమావేశం అయింది. అయితే దీన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి, లీజు పద్ధతిలో ఏదైనా చేయాలా, లేదా ఎవరికి ఇవ్వాలి, అది ఏ విధంగా దీన్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రైవేట్ హోటల్ సంస్థలకు ఏమైనా ఇవ్వాలా అన్న దాని మీద అయితే ఇప్పటివరకు రివ్యూ జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే దీన్ని ఉత్కంఠ తీరే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మంత్రుల సమావేశం కూడా జరుగుతుంది. మరికొద్ది సేపట్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రస్తుతంగానే దీన్ని ఈ కమిటీకి సంబంధించి ఏమి తుది నివేదిక వచ్చింది, లేదంటే లీజు పద్ధతిలో ఎవరైనా ఇవ్వాలా, లేదా హాస్పిటాలిటీకి సంబంధించి రెస్టారెంట్ లాంటి ఏదైనా వినియోగించాలా, ఏ విధంగా ఈ భవనాలు వినియోగించాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో మరికొద్ది సేపట్లోనే మంత్రులు వెల్లడించే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి వివిధ ప్రత్యామ్నాయ విస్తృతంగా కూడా చర్చించింది. ఆ లీజు పద్ధతిలో తీసుకోవడంపై పలు అంతర్జాతీయ ప్రైవేట్ హోటల్ సంస్థలు కూడా ఆసక్తి కనబరుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఏపీటీడీసీ సైతం కూడా దీనికి సముఖత వ్యక్తం చేస్తుంది. అంటే ఈ లగ్జరీ ప్యాలెస్ కాంప్లెక్స్ సాధారణ ప్రజలు సందర్శించేలా పర్యాటక ప్రాంతంగా మార్చాలని కూడా అటు పర్యాటక శాఖ అధికారులు కూడా కోరుతున్న పరిస్థితి. అయితే కొంత ప్రైవేట్ హోటల్ లీజుకి ఇచ్చి కొంచెం పర్యాటక కోసం సాధారణ రుసుముతో కూడా ఒక మ్యూజియం లాంటి ఏర్పాటు చేసి ఏ విధంగా బంగ్లా ఉందని ప్రజలకు వినియోగించేలా కూడా ఒక ప్లాన్ జరుగుతూ ఉంది. మరోవైపు అంతర్జాతీయ దిగ్గజ సంస్థ ఇప్పుడు విశాఖ అంతా కూడా గమ్యస్థానంగా మారుతుంది. మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుంది. ఇట్లాంటి కూడా రెడీ అవుతున్న ఈ తరుణంలో దీన్ని ఒక మంచి హోటల్గా నిర్మాణం చేపట్టడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దాని మీద కూడా చర్చ జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఇది మీడియా ముఖ్యంగా వెల్లడించే అవకాశం ఉంది. అయితే మనకున్న సమాచారం మేరకు సగం టూరిజం శాఖ వినియోగించిన మరి కొంచెం ప్రైవేట్ హోటల్ లాంటి రెస్టారెంట్ 5 స్టార్ హోటల్ ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచన కూడా ఉన్నట్టు ఉంది. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్.